అధ్యక్ష దయచేసి వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. I request the Minister for Legislative Affairs to move the motion, the taking into consideration of the Young India Skills University Public-Private Partnership Bill 2024. అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా మనం అందరం కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని మాకు ఉద్యోగ కల్పన తప్పకుండా ప్రభుత్వ బాధ్యత అని ఆ బాధ్యతలో భాగంగా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో యువతకు ఇచ్చిన మాట మేరకు నిన్న కూడా కేటీఆర్ గారికి చెప్పిన మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కూడా నేను కేటీఆర్ గారికి చెప్పిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మొదలు పెడతాం. కూర్చోండి, జాబ్ క్యాలెండర్ ను ఇవ్వకపోతే అడగండి, మీరు ఏర్పాటు చేసుకుంటాం. కూర్చోండి, బిల్లుకు సహకరించండి. ఇస్తా, నేను మైక్ ఇస్తా. ఈ సందర్భంలోనే వారికి మరొకసారి దృష్టికి తీసుకురావడానికి ఎల్ఏ మినిస్టర్ గారిని ఆపి నేను ఇయ్యలేను. నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మరొక మారు ఇస్తా. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, Honorable Speaker sir, I beg to move for taking into consideration of the Young India Skills University Public-Private Partnership Bill 2024. Motion moved. Now the discussion and consideration of the bill. అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక పాజిటివ్ దృక్పథంతో మనం అందరం కూడా ముందుకు నడవాలనే ఆలోచనతోనే అప్పీల్ చేయటం జరిగింది. నేను ఈరోజు సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద బిల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఈరోజు మనం అందరం అనుకున్నట్టు